అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సమ్ము, యావరేజ్, మినిమమ్, మాక్సిమమ్, కౌంట్ ఇవే వాడతాం మనం రియల్ టైం ఎక్కువ. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అనే టేబుల్ లో ఇప్పుడు సమ్ రాస్తాను. సెలెక్ట్ సమ్ ఆఫ్ సాల్ ఫ్రమ్ ఈ. ఏం చేసింది చూడండి, శాలరీ మొత్తం సమ్ చేసింది. వాల్యూ శాలరీ మొత్తం సమ్ చేసింది. ఎంతంట శాలరీ యొక్క సమ్ము 18,000 అంట. 1000 మీరు మాన్యువల్ గా కౌంట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. 5 1 + 6 6 + 3 8 సారీ 9 9 + 2 11 11 + 4 16 15 15 1 16 16 + 2 18 18,000 వచ్చింది సమ్ ఆఫ్ శాలరీ. 18 వచ్చింది సమ్ ఆఫ్ శాలరీ. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు యావరేజ్ చూద్దాం. సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ సాల్. యావరేజ్ ఆఫ్ సాల్ అంటే ఏంటంటే 1 5 3 2 4 1 2 3 4 5 ఉంది. యావరేజ్ వాల్యూ ఎంతో చెప్పండి మీరు. 1 2 3 4 1000 2000 3000 4000 5000 ఉంది. సో దాని యొక్క యావరేజ్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి. సో అలా కౌంట్ చేయలేం కాబట్టి ఇలా రాసుకుంటాం క్వైరీస్ లో. మొత్తం శాలరీ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత అండి? 2571. ఇప్పుడు మినిమం శాలరీ ఎంత అసలు? సెలెక్ట్ మిన్ ఆఫ్ శాలరీ. ఆ టేబుల్లో మినిమం శాలరీ ఉండే పర్సన్ ఎవరు? ఫ్రమ్ ఈఎంపి, సారీ నాట్ ఈఎంపి. ఎవరు మినిమం శాలరీ 1000 ఉంది అంట. సెలెక్ట్ నేమ్ కమా మిన్ ఆఫ్ శాలరీ. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. నేమ్ కాదు, జాబ్. నేమ్ కాదు, జాబ్. జాబ్ కమా మిన్ ఆఫ్ శాలరీ, నాట్ ఏ సింగిల్ గ్రూప్ ఫంక్షన్. ఓకే. ఏంటి అంటే మల్టిపుల్ మెంబర్స్ కి 1000 ఉంది. అందుకే ఏమంటుంది, ఇది నాట్ ఏ సింగిల్ గ్రూప్ ఫంక్షన్ అంటుంది. సో మిన్ తీసేసి మ్యాక్స్ పెడదాం. సరే వదిలే. మ్యాక్స్ ఆఫ్ శాలరీ ప్రింట్ చేయని చెప్తాను మీకు. 5000 మ్యాక్సిమం శాలరీ ఎంత? 5000 ఉంటుంది. సెలెక్ట్ సాల్ ఫ్రమ్. సో ఇందులో మ్యాక్సిమం శాలరీ ఎంత చెప్పండి? 5000. మినిమం శాలరీ ఎంత? 1000. మినిమం శాలరీ 1000, మ్యాక్సిమం శాలరీ 5000. సో ఇవి ఇక్కడ ఈజీనే, వెంటనే డేటా రిట్రీవ్ చేసుకుంటున్నాం. రేపు పొద్దున డేటా ఆర్గనైజేషన్ డేటాలోకి వెళ్తే డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు క్వైరీ రన్ కావడానికి పార్టిషనింగ్ అనే టెక్నిక్స్ యూస్ చేసుకుంటాం. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ క్వైరీ రన్నింగ్. ఓకేనా? ఇప్పుడు కౌంట్ అంటే ఏంటంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఈ అంటే ఎన్ని రోస్ ఉన్నాయో ప్రింట్ చేస్తుంది అనమాట మనకి టేబుల్లో. ఎన్ని రోస్ ఉన్నాయండి మనకి? 7 రోస్ డిస్ప్లే అయినాయి. సో రో కౌంట్ ని డిస్ప్లే చేస్తుంది కౌంట్ ఆఫ్ స్టార్ అంటే. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ యొక్క వాల్యూస్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే అవి సమ్ము, యావరేజ్, మినిమము, మాక్సిమము, కౌంట్. ఇప్పుడు మీకు కొన్ని డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. డేట్ ఫంక్షన్స్. సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. ఈరోజు డేట్ ఎంత అండి? 16. ఈరోజు డేట్ ఎంత? 16. వాళ్ళకారు తెలిసింది కూడా వాళ్ళకారు. ఈరోజు డేట్ ఎంత అండి? అది కూడా తెలీదా మీకు? 16 June 2022. సిస్ డేట్ అంటే ఏంటంటే కరెంట్ సిస్టమ్ లో ఏ డేట్ ఉందో అదే ప్రింట్ చేస్తుంది అనమాట. సిస్ డేట్ అనేది సూడో కాలం. మనకి ఇంకా 2 సూడో కాలమ్స్ ఉన్నాయి. మీకు ఎర్లియర్ క్లాస్ లో చెప్పిన ఆ 2 సూడో కాలమ్స్ ఏంటో ఎవరైనా చెప్తారా? ఫస్ట్ క్లాస్ లో చెప్పిన సూడో కాలమ్స్ ఉంటాయి 2 అని. సిస్ డేట్ కూడా ఒక సూడో కాలం. అలాగే వాట్ ఆర్ ద 2 సూడో కాలమ్స్? టేబుల్ లో ఉంటాయి, అవి కూడా కాలం లెవెల్లో. ఏంటివి అవి? తెలీదా? సూపర్, తెలుసుకుంటూ తెలియదు. సూడో కాలమ్స్ అంటే ఏంటంటే రో నంబర్ కామా రో ఐడి ఫ్రమ్ రో నెంబర్ కామా రో ఐడి కామా సిస్ డేట్
ఫ్రమ్ చూడండి, రో నెంబర్ ఇది, రో ఐడి ఇది, సిస్ డేట్ ఇది. క్లియరా? డేట్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఫంక్షన్ సిస్ డేట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే యాడ్ మంత్స్ ఆఫ్ సిస్ డేట్ కామా 12. ఇప్పుడు ఒక టాబ్లెట్ ని తయారు చేసిందండి ఒక కంపెనీ, సిస్కో ఏదో కంపెనీ అనుకోండి, ఒక టాబ్లెట్ ని తయారు చేసింది. సో దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటంటే 12 months కల్లా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట టాబ్లెట్. సో ఏం చేసినాడు అంటే ఆ టాబ్లెట్ కు 6 డేట్ 12 అని ఇచ్చినాడు. మంత్స్ స్పెల్లింగ్ తప్పు. మంత్ ఈరోజు డేట్ ఎంత? ప్లీజ్ తెలిసినవన్నీ రెస్పాండ్ అవ్వండి. ఈరోజు డేట్ ఎంత? 16. వాట్ ఈస్ ద టుడేస్ డేట్? 16 బ్రో, వినిపిస్తలేదా? హలో డేట్ వచ్చేసి 16 June 2022 అనమాట. సో కరెక్ట్ గా 1 year కి ఆ టాబ్లెట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో ఏం చేశాడు, టాబ్లెట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు ఎక్స్పైరీ డేట్ కానీ, సారీ నాట్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎన్ని ఇయర్స్ కి చేయాలా? 1 year కి చేయాలా? పాస్పోర్ట్ రెన్యువల్ 1 year కి చేయాలా? సో ఏంటంటే నెక్స్ట్ 1 year 16 June 2023 అనమాట. 12 months యాడ్ చేస్తాం దాన్ని. సో 6 డేట్ తీసేసి 6 డేట్ నుంచి 42 months పెట్టి 2025 డిసెంబర్ అంట. 42 months కి ఎక్స్పైర్ అయిపోతుంది ఏంది, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైనా కానీ. సో ఇలా రాసుకుంటారు అనమాట వాళ్ళు క్వైరీ. సో ఏంటంటే ఈ డేట్ అనేది ఆటోమేటిక్ గా పర్టికులర్ ప్రోడక్ట్ కి ప్రింట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాడ్ మంత్స్. మంత్స్ బిట్వీన్ నా సిస్ డేట్, నా డేట్ ఆఫ్ బర్త్ కి ఈరోజు డేట్ కి డిఫరెన్స్ ఎంతనో చూద్దాం. 17 July 1994, సిస్ డేట్ ఎంతంట? 334 నెలల 99,581 అంట. సమ్ డెసిమల్స్ 334 months అయినాయంట నా డేట్ ఆఫ్ బర్త్ కి ఈ రోజుకి. 94 అంటే 28 into 12. $334 వచ్చినాయి. ఎందుకు? 19 July. ఓకే, 1 month గ్యాప్ ఉంది. ఈరోజు జూనే కదా, ఈ మంత్ 1 day కూడా గ్యాప్ ఉంది. ఈరోజు 16 కదా, అందుకు 334 వచ్చినాయి ఇక్కడ. 336 వచ్చినాయి ఇక్కడ. 28 into 12. ఇంకా 28 years రాలేదు. ఓకే, సో 2 months గ్యాప్ ఉంది కాబట్టి మనకి 2 months మైనస్ వచ్చింది ఇక్కడ, 2 months ప్లస్ ఉంది ఇక్కడ. ఓకే, అది మంత్స్ బిట్వీన్ కి యాడ్ మంత్స్ కి డిఫరెన్స్. నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది, డేట్ ఫంక్షన్ చూస్తా ఉందాం. యాడ్ మంత్స్ బిట్వీన్. ఓకే, రౌండ్ ట్రంక్ అవసరం లేదు. నెక్స్ట్ డే ఏందో చెప్తాను. నెక్స్ట్ డే ఓకే, సెలెక్ట్ నెక్స్ట్ డే ఆఫ్ నెక్స్ట్ డే అంటే ఏంటని, నెక్స్ట్ వీక్ లో, సారీ ఎండ్ ఆఫ్ ద వీక్ లో, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద వీక్ డే ఏంటి? డేట్ ఎంత? 18. సారీ తప్పు ఏదో ఇచ్చాను. 16. సిస్ డేట్ కి 2 days యాడ్ చేస్తున్నాం.
next day. It is the number of days remaining in the month from the date X specified. Okay. July యొక్క వీక్ ఎంత? జూలై 19 ఉంది. సో వీక్ ఎంత? ఓకే ఓకే ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఏంటంటే ఆ పర్టికులర్ ఇచ్చిన మంత్ కి నెక్స్ట్ వీక్ లో స్టార్టింగ్ డే ఏంటి అని చూపిస్తుంది అనమాట. ఐ థింక్ ఆర్గ్యుమెంట్ కూడా అవసరం లేదనుకుంది. ఓకే ఓకే ఓకే. సో ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ తీసుకోండి. SYS డేట్ అమ్మ 1 ఇచ్చాము. డేట్ అంటే ఏంటి? ఈరోజు ఎంత డేట్? 16. ఈరోజు ఏం వారము? ఈరోజు ఏం డే? ఈరోజు థర్స్డే. సో నెక్స్ట్ మండే ప్రింట్ కావాలా. సో నెక్స్ట్ మండే డేట్ ప్రింట్ కాకుండా ఏం ప్రింట్ అవుతుంది అంటే 19 జూలై ప్రింట్ అవుతుంది. చూడండి. ఓకే డేట్ ని స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఓకే ఓకే డేట్ ని స్పెసిఫై చేసేటప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వాలి. ఎస్ 6 డేట్ 2 ఇచ్చాను. 2 ఇచ్చే ఏం జరిగిందో చూడండి. 16 ఈరోజు 6 డేట్ ఎంత? 16. సో నెక్స్ట్ డే స్టార్టింగ్ వీక్ స్టార్టింగ్ డే ఏంటి? 20 ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇదే క్వరీకి 1 ఇస్తుంది. 19 ప్రింట్ అయింది. 0 ఇస్తా. 18 ప్రింట్ అవుతుంది. ఓకే 3 ఇస్తా. 21 ప్రింట్ అవుతుంది. ఓకే ఏంటంటే నెక్స్ట్ డే అంటే ఏంటంటే ఇది వీక్లీ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సపోజ్ నెక్స్ట్ డే ఇచ్చాను కదా, ఇలా డేట్ ఇస్తా. ఈరోజు డేట్ వద్దులే, 13 ఇస్తా. వన్ మినిట్. June 2022 1 ఇస్తాను. సో మీకు ఇప్పుడు ఏం డేట్ ప్రింట్ కావాలో ఒకసారి నాకు చెప్పండి. ఏం డేట్ ప్రింట్ అవుతుందో చెప్పండి. 13 జూన్ ఇచ్చాను. నెక్స్ట్ డే అనేది ప్రింట్ కావాలి. నాకు ఏ డేట్ ప్రింట్ అవుతుంది అంటే ఇది వీక్ ని బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది. వీక్స్ ని బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది. 20 బ్రో. హలో బ్రో 20. స్పీక్ అప్ 20 బ్రో 20 బ్రో. చెప్పండి. 19 ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ డే అనేది ఏంటంటే వీక్ ని బేస్ చేసుకొని ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే తీసేసి లాస్ట్ డే ఇద్దాం. లాస్ట్ డే అంటే ఏంటంటే ఆ పర్టికులర్ మంత్ లో ఎండ్ డేట్ ఏముందో అది ప్రింట్ అవుతుంది. అలా తీసేసి 01/01/1999 ఇవ్వండి. ఏం ప్రింట్ అవుతుందంటే ఎవరో మెసేజ్ చేస్తున్నారే బ్రో, నా మైక్ వర్క్ అవ్వడం లేదు. ఏమైనా డౌట్ ఉంటే మురళి చాట్ బాక్స్ లో ఓకే ఓకే అడుగుతుంటే వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. ఓకే ఓకే సరే ఫైన్, నో ప్రాబ్లం. నేను వినండి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే మంత్ ఎండ్ డేట్ ప్రింట్ అవుతుంది అనమాట. 31/1/1999 అనేది ప్రింట్ అవుతుంది. నాట్ ఏ వ్యాలిడ్ మంత్. ఓకే సిస్టమ్ ఫార్మాట్ ఏంటంటే మనకి న్యూమరిక్ అనమాట మంత్. సో నెంబర్ స్పెసిఫై చేయకూడదు. న్యూమరిక్ సారీ సిస్టమ్ ఫార్మాటెడ్ మంత్ ఏంటంటే క్యారెక్టర్ అనమాట, నాట్ న్యూమరిక్. క్యారెక్టర్స్ ని స్పెసిఫై చేయాలి.
చూడండి సెలెక్ట్ సిస్డేట్ ఫార్మాట్ చూడండి. సెలెక్ట్ సిస్డేట్ ఫ్రమ్ జూన్ అంటే మంత్ వచ్చేసి క్యారెక్టర్ ఫార్మాట్ అన్నమాట. మనం నెంబర్ ఫార్మాట్ ఇస్తే వర్క్ చెయ్యదు. యాడ్ మంత్స్ లాస్ట్ డే నెక్స్ట్ డే సిస్ డేట్ న్యూ టైం జోన్ అవసరం లేదు, రౌండ్ అవసరం లేదు. సో రౌండ్ అంటే ఏందో మీకు చూపిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ రాసా ఒక చోట. ఇది చూడండి, ఇప్పుడు మీరు రౌండ్ చేయాలి దాన్ని. రౌండ్ యొక్క వాల్యూని చూడండి, ట్రంకేట్ యొక్క వాల్యూని చూడండి. ఈ వాల్యూకి రౌండ్ ట్రంకేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. చూడండి రౌండ్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏమొచ్చిందో చూడండి. రెస్పాండ్ అవ్వాలమ్మా మీరు. రెస్పాండ్ కాకుండా నాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ రాదు. మీరు ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి. అవును బ్రో డిఫరెన్స్ ఉంది బ్రో, కనీసం అదన్నా. బ్రో ఇంట్రెస్ట్ హలో బ్రో. సరే వదిలేయండి. ఫంక్షన్స్ అనేవి ఇవేనండి ఈ రోజుతో. ఫంక్షన్స్ ఏంటంటే ఇప్పుడు చూపించిన ఫంక్షన్స్ అన్ని సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఫోన్ వస్తే మీకు అర్థమవుతుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కౌంట్ చూపించారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కౌంట్ కాకుండా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సబ్స్టింగ్ చూపిద్దామా. మీకు చెప్పిన అర్థం కాదు. రికార్డింగ్ పాస్ చేస్తాను ఫస్ట్.